ఈసారి కప్ నమ్దే అంటూ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో పంజాబ్ సూపర్ కింగ్స్ పై అద్భుత విజయం సాధించి బెంగళూరు నగరానికి చిరస్మరణీయమైన రాత్రిని అందించింది. ఈ చారిత్రక విజయంతో నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు వీధులంతా జనసంద్రంగా మారాయి. అభిమానులు జెండాలు ఊపుతూ బాణాసంచా కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఇందిరానగర్ నుంచి కోరమంగళ వరకు, ఎంజీ రోడ్ నుంచి బ్రిగేడ్ రోడ్ వరకు నగరం మొత్తం ఎరుపు బంగారు వర్ణాలతో నిండిపోయింది. అభిమానుల పాటలు, నృత్యాలు, కేరింతలతో రాత్రంతా సందడి వాతావరణం నెలకొంది. చర్చ్ స్ట్రీట్లోని పబ్లు, కేఫ్ల వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి మ్యాచ్ చివరి క్షణాలను వీక్షించారు. ఆర్సీబీ గెలుపు ఖరారైన వెంటనే అపరిచితులు సైతం ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువకులు బాణాసంచా కాల్చగా ఈసాల కప్ నమ్దే అంటూ నినాదాలు మిన్నంటాయి. రాష్ట్ర నాయకులు కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పంజాబ్ను ఓడించి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీకి అభినందనలు తెలిపారు. విరాట్ కోహ్లీ 18 ఏళ్ల అంకిత భావంపై ఈ విజయం నిర్మితమైందన్నారు. ప్రతి ఆర్సీబీ ఆటగాడు నిజమైన ఛాంపియన్లా ఆడాడని, ఇది ఒక చారిత్రక రోజు, ఈసాల కప్ నమ్దే అని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా 18 ఏళ్ల నిరీక్షణ, ఇది విలువైనది అన్నారు. ధన్యవాదాలు ఆర్సీబీ అంటూ తన స్పందనను తెలిపారు. Up in his eyes.